ఇక్కడ పాండురాజు హృదయం తెలుసుకోవాలి. అసలు అన్నిటికంటే ముఖ్యమేమిటి? ఐశ్వర్యమా, రాజ్యమా, సంపద కాదు. అన్నిటికంటే ముఖ్యం ధర్మం. కనుక ఆ ధర్మదైవాన్నే మొదట ఆహ్వానించు. ఇది గమనించవలసింది. ధర్మమావాహే శుభే నమో మహర్షయే తస్మై ఏన దత్తో వరస్తవా. నీకెవడి వరం ఇచ్చాడు గాని ఆ మహర్షికి ఒక నమస్కారము. ధన్యోస్మి అనుగృహీతోస్మి. ఇవాళ మహర్షుల మాటను వెళ్ళడం వల్ల ఇప్పుడు మన మనసులో కలిగింది, నీకు స్మృతిలోకి వచ్చింది. ఇప్పుడు ఎందువల్ల? మహర్షులు అనడం వల్ల, ఒక ఆశ ఉండడం వల్ల. అప్పుడు అంటున్నది, అధర్మంతో ఏదీ సాధించలేము, ధర్మంతోనే ఏదైనా సాధించగలం గనక ముందు ఉండవలసిన ధర్మదేవత యొక్క అనుగ్రహం అది కావాలి. అందుకే నువ్వు ధర్మాన్ని ఉపాసించు. పైగా సంయుక్తా సాగి ధర్మేణ యోగమూర్తి ధరేణ. ధర్మేణ ధర్మదేవత యోగమూర్తి ధరించాడు. యోగం అంటే తన సంకల్ప మాత్రం చేత దివ్య రూపం ధరించి యోగశక్తితో ఆమె ద్వారా సంతానాన్ని కలిగించాడు. ఆ కలిగిన సంతానం ఎవరి జననగాథలు వింటే మనం పవిత్రులమైపోతామో అలాంటి జననగాథలు ఇవాళ మనం వినగలుగుతున్నాం. ఆ పుట్టినవాడు ఎలా పుట్టాడు, ఈ పుట్టిన విధానం అంతా ఇందాక పుట్టేసిన వాడి గురించి చెప్పలేదు. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా, సూర్యుడు తులారాశిలో ఉంటూ ఉండగా, శుక్లపక్ష పంచమి నాడు 8వ లగ్నమైన అభిజిల్ లగ్నంలో కుంతీదేవి కుమారుని ప్రసవించింది. మన దేశంలో ఎలాంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారంటే, ఇప్పుడు యొక్క లెక్క పట్టుకుని అంతరిక్షంలో నక్షత్ర ఉదయం గురించి మన జ్యోతిష్ శాస్త్రం చాలా చెప్తారు. ఇంత ఎందుకు చెప్తున్నాడు? రామచంద్రమూర్తి పుట్టినప్పుడు ఎలాగైతే ఆయా గ్రహస్థితులు వర్ణించారో అలాగే మహానుభావుడు గురించి వర్ణించారంటే మరి ఈ విధంగా. పైగా అతడు ఎప్పుడైతే పుట్టాడో వెంటనే అశరీరవాణి వినబడింది. ఇక్కడ ఈ ధ్వనులు వచ్చే అశరీరవాణి ఏమని చెప్తుందో, ఏష ధర్మభృతాం శ్రేష్ఠుల్లో పరమశ్రేష్ఠుడు ఇతడు. పైగా విక్రమవంతుడు, విజయవంతుడు, సత్యవాక్. అతడు రాజా పృథ్వ్యాం భవిష్యతి. ఇతడు రాజవుతాడు. యుధిష్ఠిర ఇతి ఖ్యాత పాండో ప్రథమజస్సుత. అతడు యుధిష్ఠిరుడు. ధార్మికం తం సుతం లబ్ధ్వా పాండుస్తాం పునరబ్రవీత్. ఈ పుత్రుడు కలిగిన తర్వాత వెంటనే భార్యతో అన్నాడు, మంచిదే కలిగాడు కానీ